హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిషితాస్ వంటలు. ఈరోజు వీడియోలో మనకు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా బేల్పూరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకున్నాను, వెడల్పుగా ఉన్నది. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. తర్వాత ఒక టమాటా ముక్కని వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత వేయించుకున్న పల్లీలు, తర్వాత ఇవైతే మొక్కజొన్న అటుకులు వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో కొద్దిగా ఉప్పు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, తర్వాత కొద్దిగా కారం, తర్వాత కొంచెం మిక్చర్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఆ ఉప్పు కారం అంతా కలిసేట్టుగా మొత్తం అన్నీ ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో అయితే నేను బొరుగులు వేసేసుకుంటున్నాను. ఇలా 2 కప్పుల బొరుగులు వేసేసుకున్నాను. ఇప్పుడైతే పైన నిమ్మరసం ఇలా పిండేసుకొని ఇవన్నీ కిందికి పైకి బాగా కలిపేసుకోవాలి. ఇలా అన్నీ ఈ విధంగా కలిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం తినేయడమే. ఈ విధంగా సాయంత్రం పూట చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.